सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వైష్ణవీ దేవ్యై నమః. మన ధర్మంలో అందరూ ఎక్కువగా వాడుతున్నటువంటి మాట ఉపవాసం. ఏ పర్వదినం వచ్చినా, ఏ దీక్షలు పట్టినా ఉపవాసం ఉన్నాను. ఏమిటి ఉపవాసం తెలియాలి మనకి. అసలు ఈ ఆహారానికి సంబంధించినటువంటి విధి విధానాలు మన ధర్మంలో ఎన్ని రకాలుగా చెప్పారు? దీనికి సంబంధించి విధి విధానాలు 4 రకాలుగా చెప్పడం జరిగినది. ఒకటి ఏకభుక్తం. ఏకభుక్తం అంటే ఉదయం 11, 12 అయిన తర్వాత భోజనం చెయ్యడం, రాత్రి సమయంలో ఫలహారం తీసుకోవడం. దీన్ని ఏకభుక్తం అని చెప్పి అన్నారు. అంటే పగటి సమయం ఒకే ఒకసారి భోజనం చెయ్యాలి, ఉదయం ఏమీ తినకూడదు, 11 దాటిన తర్వాత భోజనం చేసి రాత్రి సమయంలో ఏ పాలు తాగడమో అంటే టిఫిన్ రూపంలో చేయడమో చేసి దాన్ని మనకి ఏకభుక్తం అని చెప్పి అంటున్నారు. ఇంకా రెండోది నక్తం. ఈ నక్తం అంటే ఏమిటి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా రాత్రి చంద్రోదయం అయిన తరువాత భోజనం చేయడాన్ని నక్తము అని అంటారు. భవానీ దీక్షలు పట్టినప్పుడు మండల దీక్షలు, అర్ధమండల దీక్షలు చేస్తూ ఉంటారు చాలా మంది. దానికి ఉదయాన్నే ఫలహారం చేస్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, రాత్రి మళ్ళీ ఫలహారం చేస్తారు. ఎంతవరకు? నవరాత్రులు వచ్చే వరకు. నవరాత్రులు ప్రారంభం అయిన తర్వాత పగలల్లా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో భోజనం చేస్తారు. దీన్ని నక్తము అని అంటారు. ఇది 2 రకాలైంది. ఇంకా మూడోది నిరాహారం. నిరాహారం అంటే 24 గంటల సేపు ఏమీ తినకుండా ఒక్క మంచినీళ్ళతో సరిపెట్టుకునేటువంటి విధానం ఏదైతే ఉన్నదో దాన్ని నిరాహారము అంటే ఎటువంటి ఆహారము తీసుకోకుండా ఉండాలి. దీన్ని నిరాహారము అని చెప్పి అన్నారు. ఈ 3 ఆహారానికి సంబంధించినటువంటి విధి విధానాలు బాగానే ఉన్నాయి. మరి 4వది ఉన్నది. ఇదేమిటి అంటే ఉపవాసం అన్నారు. మరి ఉపవాసం అయితే ఎన్ని రోజులు తినకూడదు? రోజుకి ఎన్నిసార్లు తినాలి? ఇది దేనికి సంబంధించినటువంటి విషయం అనేటటువంటి సంశయం చాలా మందికి ఉన్నది. అందరూ ఉపవాసం చేస్తున్నారు, అందరూ ఉపవాసమే. ఏకభుక్తం చెయ్యాలంటే పగటిపూట తింటున్నారు, రాత్రిపూట మానేస్తున్నారు. మరి నక్తం అంటే రాత్రిపూట తింటున్నారు, పగటిపూట మానేస్తున్నారు. అలాగే నిరాహారం అంటే పూర్తిగా రాత్రి పగలు కూడా మానేసేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని నిరాహారం అన్నాడు. మరి ఈ 3 తప్పించి 4వది ఏమిటి వచ్చింది ఉపవాసం అని అంటే ఉప అంటే సమీపము, నివాసం. సమీపంగా ఉండాలి అన్నాడు. దేనికి? భోజనానిక? కాదు. మనం ఏ పద్ధతితోటైతే ఈ నక్తం, ఏకభుక్తం, నిరాహారం ఈ 3 సంకల్పించి మనం దీక్ష కిందో లేదంటే ఒక సంకల్పం కిందో మనం భావించామో దానికి దగ్గరగా మనం కూర్చోవడమే ఉపవాసం. ఉదాహరణ, నేను ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తిన్నాను, సాయంత్రం తింటాను అని సంకల్పించుకోండి. ఎందుకు అని అడిగింది. ఇది పలానా కారణం చేత, నేను పలానా దీక్షలో ఉన్నాను, లేదంటే అయ్యప్ప దేశంలో ఉన్నాను, భవానీ దేశంలో ఉన్నాను, నేను ఫలానా కార్యక్రమంలో ఉన్నాను అన్నప్పుడు ఆయా కార్యక్రమాల మీద మాత్రమే 100% కూడా నీ దృష్టి పెట్టాలి. అంతేగాని ఉపవాసం ఉన్నానని చెప్పేసి, నేను ఏకభుక్తం చేస్తున్నాను, దీక్షలో ఉన్నానని చెప్పేసి సినిమాలకు, చిత్రాలకు, షికారులకు పోకూడదు. నువ్వు భవానీ మాల వేసుకున్నావు, ఏకభుక్తం చేస్తానని అనుకున్నావు, చెయ్యి ఆహార నియమం. మరి నక్తం చేద్దాం అనుకున్నావు, నీ పనులన్నీ చూసుకుంటుండు, పగల్లా ఉపవాసం ఉండు, రాత్రిపూట భోజనం చెయ్యి. నిరాహారం చేద్దాం అనుకున్నావు, 24 గంటల సేపు ఈ రోజు సూర్యోదయం దగ్గర నుంచి రేపు ఉదయం సూర్యోదయం వరకు కూడా మాని. ఇవన్నీ బాగా ఉన్నాయి. మరి ఇవన్నీ చేసేటప్పుడు
ఈ మూడింటికి సరిపడేటటువంటిది, ఈ మూడింటి విధానాలకి అవసరమైనటువంటి వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఉంది కదూ, దాని పేరే ఉపవాసం. అంటే నక్తం చేద్దాం అనుకున్నాం, అయ్యప్ప దీక్ష పట్టాను, నక్తం చేద్దాం అనుకున్నాం. ఉండు, అయ్యప్ప గురించే నువ్వు ఆలోచించు ఆ సమయం అంతా కూడా. అంతేగాని మాల వేసుకోవడం, భోజనం ప్రాధాన్యత గురించి కాదు, ఏదో సినిమాలు చిత్రాలు చూడడం కాదు, ఇతర అవకాశాల్లో దిగడం కాదు. దీంట్లో ఉపవాసం, నువ్వు ఏ పర్పస్ తోటైతే నువ్వు ఇది చేద్దామని సంకల్పించుకున్నావో దాని మీద నీ దృష్టి అంతా కూడా కేంద్రీకరించాలి. నిరాహార దీక్ష 24 గంటల సేపు నేను మా భోజనం మానేస్తున్నాను చెప్పాడు. ఎందు గురించి? నేను ఫలానా విషయం గురించి నేను మానేద్దాం అనుకుంటున్నాను. ఆ విషయం గురించి పూర్తిగా నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. అంతేగాని ఆ విషయాన్ని పక్కన పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేయడం వల్ల దానివల్ల సుఖం లేదు. ఇంచేత దీన్ని చేయడం వల్ల ఫలితాలు వస్తున్నాయి మనకి అని చెప్పి మన శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. నక్తం చేస్తే ఫలానా రిజల్ట్ వస్తుంది, నిరాహారం చేస్తే ఫలానా రిజల్ట్ వస్తుంది చెప్పి మనకి శాస్త్ర గ్రంథాలన్నీ కూడా చెప్పాయి కదా. మరి ప్రత్యక్షంగా ఏదో కారణం చేత ఉదయం నుంచి సాయంత్రానికి ఆహారం దొరక్క, ఆహారం ఉన్నా సరే చేతులు డబ్బులు లేక, ఈ రెండు ఉన్నా సరే సమయం కుదరక, ఇలాంటి కారణాల వల్ల భోజనం చేయడానికి కుదరదు ఒక్కొక్కసారి. మరి ఫలితం అని ఇస్తుందా మనకి? ఏమీ రాదు. ఎందుకంటే సంకల్పం లేదు కాబట్టి ఫలితం రాదు. అలాగే నక్తం పగలల్లా మానేస్తున్నాం, రాత్రిపూట తింటున్నాం. ఏదో పని వల్ల పగల పొద్దునుంచి సాయంత్రం వరకు తిరిగాం, భోజనం దొరకలేదు, రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఆహారం తిన్నాం. మరి ఫలితం ఇస్తుందా? ఉండదు. ఇంచేత సంకల్పం నువ్వు చెప్పుకోలేదు. 24 గంటల సేపు నిరాహార దీక్ష చేసావు, ఏదో కారణాంతరం వల్ల భోజనం దొరకలేదు, మంచినీళ్ళు కూడా దొరకలేదు ఆఖరికి. మరి దానివల్ల ఫలితం ఏమైనా వస్తుందా? రాదు, నీరసం వస్తుంది. ఏ విధి విధానాలను అయితే అనుసరించి నువ్వు ఇది చేద్దామని అనుకుంటున్నావో అది సంకల్పపూర్వకంగా ఆచరించినప్పుడు మాత్రమే దాని తాలూకు ఫలితం ఇస్తుంది తప్పించి ఏదో అదృశ్యంగా చేద్దాం, ప్రజల మెప్పు కోసం చేద్దాం అనేటువంటి విధానం ఏదైతే ఉందో అది శుద్ధ తప్పు. అంచేత ఈ 4 చెయ్యాలి అంటే 3 ఆహార నియమాలు చెప్పాడు, 3 ఆహార నియమాలకి అనుసంధానం చేస్తూ ఉపవాస ప్రక్రియ అనేది చెప్పాడు. అంతేగాని ఉపవాసం అంటే భోజనం చెయ్యమని కాదు, చెయ్యొద్దని కాదు. ఆ వెనకాతలు ఉండేటటువంటి బ్యాక్గ్రౌండే ఉపవాసం. నక్తము, నిరాహారము, ఏకభుక్తం, ఈ 3 తాలూకు వెనుక ఉండేటువంటి విధానం ఏదైతే ఉన్నదో దాని పేరే ఉపవాసము. దానికి సమీపంగా ఉండు. ఏ విషయం గురించి నువ్వు సంకల్పం చెప్పుకొని నువ్వు ఈ దీక్ష పడతానని అనుకున్నావో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. అది ఉపవాసం అంటే. అంతేగాని ఉపవాసం అంటే భోజనం చేయకపోవడం కాదు. అందుచేత మనం ఆచరిస్తుంటాం. ఇది అందరూ కూడా కార్తీక మాసాల్లో ఆడవాళ్ళు ఆచరిస్తుంటారు ఈ విధానాలు. ఒక్కొక్కసారి శివరాత్రి, మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటారు. మహాశివరాత్రి నాడు 24 గంటలు నిరాహార దీక్ష చేస్తారు. ఇవన్నీ కూడా ప్రతి పండగలకి, పబ్బాలకి అన్నీ కూడా మగవాళ్ళకి ఆచరణ రాదు, కానీ ఇంటి దగ్గర ఆడవాళ్ళ మటుకి ఎప్పుడు కూడా మన ధర్మంలో ఏదో రూపంలో ఆచరిస్తూనే ఉంటారు. కానీ దాని పేరు తెలియదు, విధానం తెలుసు దాని గురించి, కానీ ఆహా దీని గురించా ఇది పెట్టారు అనేటువంటి విషయం అవగాహన అయింది. కాబట్టి అందరూ ఈ విషయాలు మనం ఆలోచించి నేర్చుకొని 10 మందికి చెప్పేలాగా మనం ఉండాలి. ఇప్పుడు కూడా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.